అందరికీ నమస్కారం. గౌరవ సోదరులంటే నాకు గుర్తొచ్చేది గౌరవం. గౌరవంగా బతికేవాళ్ళు మా గౌరవ సోదరులు. వ్యవసాయాన్ని, బెల్లం వ్యాపారాన్ని నమ్ముకుని బతికే సోదరులు మా గౌరవ సోదరులు. ఇక్కడున్న మీరందరూ ఆలోచించాలి. మనకి రాజకీయ ఆర్థిక స్వాతంత్రం వచ్చిందంటే దానికి కారణం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఇక్కడ చాలా మంది కుర్రోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి అన్నగారు పాలన ఏంటో కూడా తెలీదు. ఈ రోజు వేదిక పైన గౌరవ సోదరులు కూర్చున్నానికి, తెలుగుదేశం పార్టీ గౌరవ సోదరులు కూర్చున్నానికి ప్లేస్ సరిపోలేదంటే దానికి కారణం అన్న ఎన్టీఆర్. రాజకీయంగా పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. ఆర్థికంగా పేదరికం నుంచి బయటికి తీసుకురావాలన్న లక్ష్యంతో ఆనాడు ఆయన ఒక అడుగేస్తే ఆ అడుగుని ముందలు తీసుకెళ్లి పరిగెత్తుకుంటూ వెళ్లిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎమ్మెల్యే పదవులేమి, ఎంపీలేమి, అదేవిధంగా డిప్యూటీ మేయర్లేమి, చివరికి మొన్న టర్మ్ లో ఏకంగా కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఎన్నికల ముందర ఏం జరిగింది? ఒక కుర్రోడు వచ్చాడు, నేను చూసినా నేను చేస్తా అన్నాడు. ఏదో అన్నాడు. ఏమన్నాడు? నేను చూశాను, నేను చేస్తానేది అన్నాడు. అందరికి ముద్దులు పెట్టారు. ఆ ముద్దులు మీరు పడిపోయారు. ఏమ్మా? ఆ ముద్దులకి అందరూ పడిపోయారు. ఒక్క అవకాశం దూకాడు పైకి కిందికి. ఆనాడే బాబు గారు చెప్పారు, ఒక్క అవకాశాన్ని కరెంటు తీగ పట్టుకుంటామా అని. ఒక్క అవకాశం అని దొంగోడి చేతిలో మళ్ళీ మన ఇంటి బీరువా తాళాలు పెడతామా అని. కానీ ఆ ఒక్క అవకాశం మోజులో పడిపోయాము. ఒక్క అవకాశం నేను గెలిచినాడు. తర్వాత మా గౌరవ సోదరులకు ఏం చేయాలని అడుగుతున్నా. కార్పొరేషన్ ₹1 కూడా కేటాయించాలి. ఆనాడు బాబు గారు కేటాయించిన డబ్బులు ఏకంగా వెనక్కి తీసుకుని ఇతర కార్యక్రమాలకి మళ్లించే పరిస్థితి వచ్చింది. అంతేకాదు, ఎప్పుడు లేని విధంగా బెల్లం వ్యాపారస్తుల్ని ఈ రోజు ఈ ప్రభుత్వం వేధిస్తుంది. అనేక మంది రైతులు గాని వ్యాపారస్తులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. కొంతమంది బెల్లం వ్యాపారస్తులతో ఏకంగా పోలీస్ సోదరులను అడ్డంగా పెట్టుకుని ప్రభుత్వం హెరాస్మెంట్ చేసి కొంతమంది లాకప్ లో కూడా చనిపోయే పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఒకటే, ఆయన అమ్మే భూము ప్రెసిడెంట్ మెడల్ ఇప్పుడు వరల్డ్ కప్ అని వచ్చిందంట. ఆ అమ్మకాలు బాగా జరగాలని బెల్లం వ్యాపారస్తులను కూడా ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం. మా తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఒకటే, మా బీసీ సోదరులు ఎక్కడున్నా హాయిగా చల్లగా బతకాలి. అందుకే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం మనం తీసుకొస్తాం. ఆ చట్టంలో న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు గోట మన ప్రభుత్వమే చెల్లిస్తుంది. సో ఎవరిని అసభ్యంగా మాట్లాడినా, కించపరిచే విధంగా చూసినా వాళ్ళ తోలు ఒలిచే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని మా బీసీ సోదరులు నేను హామీ ఇస్తున్నా. అంతేకాదు, దామాషా ప్రకారం ఉపకులాల వారుగా నిధులు కేటాయించి మన కార్పొరేషన్ ని బలోపేతం చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. కార్పొరేషన్ లెక్కల్లో కార్పొరేషన్ లెక్కల్లో ఏదో వృద్ధులకి ఇచ్చే పెన్షన్లు అర్ధ వడ్డీ రాసుకునేదానికి కాదు. కార్పొరేషన్ అనేది స్వయం ఉపాధి కల్పించేదానికి, మన వాళ్ళని పేదరికం నుంచి శాశ్వతంగా బయటికి తీసుకొచ్చే లక్ష్యంలో ఈ కార్పొరేషన్లు పనిచేయాలి. కానీ అది ఇప్పుడు జరగట్లా, ఏకపక్షంగా వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం. అందుకే అది ఇక్కడున్న చాలా మంది కుర్రోళ్ళకి స్వయం ఉపాధి కల్పించి మోడల్స్ ఇప్పించి తప్పనిసరిగా కార్పొరేషన్ ని కూడా బలోపేతం చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇక్కడ మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు లేని విధంగా బీసీ సోదరులపైన దాడులు జరుగుతున్నాయి.
26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టింది ఈ ప్రభుత్వం. 26,000 మంది బీసీల పైన. ఎస్సీ ఎస్టీ కేసుని అడ్డగోలుగా వాడుతుంది ఈ ప్రభుత్వం. ఇది సరికాదు. అనేక మంది బీసీ సోదరుల పైన దాడి జరుగుతుంది. అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడు వాళ్ళ అక్కని వైకాపా నాయకుల పిల్లలు వేధిస్తున్నారని వెళ్ళి ఊర్లో పెద్దలకు చెప్తే ఆ అమర్నాథ్ గౌడ్ని చితకబాది అతను చదువుతున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లో కుక్కి పెట్రోల్ పోసి బతుకుండగా పెట్రోల్ పోసి తగలబెట్టారు వైకాపా నాయకులు. ఆ హత్య చేసిన వైకాపా నాయకుడు కొడుకు మొన్న బెయిల్ మీద బయటికి వస్తే ఊరేగింపుతో తీసుకెళ్లారండి. ఇది ప్రభుత్వానికి బీసీల పట్ల ఉన్న గౌరవం. ఇది మొదటి సమావేశం కాదు మా బీసీ సోదరులతో. ఇప్పుడు దాదాపు 100 పైగా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాను. నేను ప్రతి సమావేశంలో ఛాలెంజ్ విసిరిన బీసీ సంక్షేమ శాఖ మంత్రికి, టైము డేట్ మీరు చెప్పండి, తెలుగుదేశం పార్టీలో బీసీ సోదరులకి ఖర్చు పెట్టింది ఎంత, మీరెంత ఖర్చు పెట్టారో చర్చిద్దామని. కానీ అక్కడి నుంచి సౌండే రాలా. పాపం బీసీ సంక్షేమ శాఖ మంత్రి చూస్తే జాలేస్తుందండి నాకైతే. ఆయన ఆఫీస్కి ఆయన సొంత సిబ్బంది లాక్ చేసి వెళ్ళిపోయారంట. పేపర్లో కూడా చూసాం. ఎందుకబ్బా అంటే ఆయన ఆఫీస్లో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితులు లేడు ఈ బీసీ సంక్షేమ శాఖ మంత్రి. చూడండి పరిస్థితి ఎలా అయిపోయింది. ఇది దయచేసి మనందరం గుర్తు పెట్టుకోవాలని సభాముఖంగా మా గౌరవ సోదరులు కూడా తెలుపుకుంటూ, ఇది ముఖాముఖి కార్యక్రమం. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునే దానికే నేను ఇంత దూరం వచ్చాను. ఈ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా పెద్దలు నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారం. సభకు నమస్కారం. ఈ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో గవర ఈ బెల్లం కోసం గుర్తించి లోకేష్ గారు మాట్లాడినందుకు మా గవర కమ్యూనిటీ సైడ్ నుంచి ఈ బీసీ నుంచి మీకు ఉదయపూర్వక నమస్కారాలు తెలియపరిచి, ఇక్కడ మాకు మేము గతంలో మా మిస్సెస్ ఈ గవర కమ్యూనిటీ నుంచి ఒక కన్నబాబు తీసేస్తే ఎటువంటి తప్పు లేకుండా తొలగించారని చెప్పేసి మేము సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చినప్పటికీ కూడా అపాయింట్ చేసుకోలేదండి. అంటే చేసుకోలేదు సరికదా. గవర అంటే ఏంటి, ఎవరు మీరు, మీ కులం ఎక్కడుందని కూడా 4-5 ఆఫీసుల్లో మాట్లాడడం నేను విన్నాను. మరి ఇటువంటి గవర సోదరులు ఈ తెలుగుదేశానికి బీసీగా తమరు గుర్తించినందుకు మేము కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాము. ఢిల్లీలో మీరున్నప్పుడు కళ్ళక గంతలు కట్టుకునే కార్యక్రమంలో మేము 15 మంది బీసీ గవర అనకాపల్లి నుంచి ఢిల్లీలో తమ దగ్గర వచ్చిన విషయాలు కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాము. ఆడారు కిషోర్ గారు వెనకాతల మేమంతా కూడా వచ్చి, ఆయన 3 డిగ్రీలు చేసినటువంటి వ్యక్తి ఇక్కడ గవర కమ్యూనిటీ నుంచి గవర అనేసని కొద్దిగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ రామారావు గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ లోకేష్ గారు ఈ రాజకీయంలో పరిణామంలో వచ్చినప్పుడు కూడా మా గవర గుర్తించేందుకు మరి ఒకసారి మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, మా యొక్క ప్రాబ్లం మీరు వచ్చే ముందు ఇక్కడ గవర అన్ని చోట్ల నుంచి కూడా చేశారో లేదో అది వేరే ఎత్తు. మేము ఇక్కడ 15 మందిని గవర కమ్యూనిటీ అంగానే మన ఆడార్ కిషోర్ గారు వెంట నుంచి ఢిల్లీ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విషయం తప్పు. ప్రశ్న ఏంటన్నా, మీ ప్రశ్న అడిగితే బాగుంటుంది, ఎక్కువ మందికి అవకాశం ఇద్దాం. దయచేసి ప్రసంగాలు చేయదు, డైరెక్ట్ గా ప్రశ్న ఏంటో చెప్తే అందరికి అవకాశం ఇద్దాం. ఇక్కడ ఎమ్మెల్యే గారు గవర అనే వారిని తొలగించడమే కాకుండా గవర వాళ్ళకి పోస్టింగ్స్ ఏమి కూడా ఇవ్వకూడదని కూడా ఇక్కడ పీడీతో చెప్పడం జరిగిందండి. అంత అన్యాయం జరిగిందండి మాకు. అన్నా, ప్రభుత్వ అధికారులకి గౌరవ సోదరులు తెలియకపోతే నిజంగా దాని మించిన ఆశ్చర్యం నాకు ఉండదు. తెలుగుదేశం పార్టీలో ఆనాడు మంత్రులుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా, డిప్యూటీ మేయర్గా రాజకీయంగా పెద్ద ఎత్తున అవకాశం కల్పిస్తాం జరిగింది. ఇది చాలా చాలా బాధాకరం. ఎమ్మెల్యే గారి పరిస్థితి ఎటుకో గోవిందా 3 నెలలు ఓపిక పట్టండి, ప్యాకప్ ఇంటికి వెళ్ళి మళ్ళీ పడుకుంటాడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. తెలుగుదేశం పార్టీ
తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి వచ్చే ఎన్నికలు 1-sided గా గెలుస్తాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మళ్ళీ గౌరవ సోదరులకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని నేను హామీ ఇస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ. మీరు కూర్చోండి. హలో. అమ్మా అయ్యగారు అయ్యానుంటే మొదటి 3 నెలలు చూసుకుంటాం. ఎందుకు డౌట్? మొదటి 3 నెలలు చూసుకుంటాం ఎందుకు డౌట్ అంటున్నా. సార్ చెప్పండి. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మేము గవర కులస్తులకు చెంది ఉన్నాము. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో మా గవర కులస్తులు ఎక్కువగానే ఉన్నారు. అయితే గతంలో మా అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి కానీ వైజాగ్ నుంచి కానీ ఎక్కువ మంది సీట్లు కేటాయించేవారు. పూర్వం ఎలా అయితే కేటాయించేవారో దాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో మీరు మా అనకాపల్లి కొత్తగా జిల్లా ఏర్పడింది కాబట్టి మీరు మాకు మా గౌరవ సోదరులందరికీ కూడా ఎటువంటి హామీ ఇస్తారని మీ సభాపూర్వకంగా మిమ్మల్ని కోరుతున్నాను సార్. తర్వాత ఇటువంటి కార్యక్రమం చేసినందుకు మాకు మా ప్రజలకి ఎంతో దగ్గర అయినందుకు కూడా మేము అందరూ సంతోషిస్తూ ఈ యొక్క కార్యక్రమం స్వాగతిస్తూ నా యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటాను. మీరే ఒప్పుకున్నారు. ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, ఇవ్వబోయేది కూడా తెలుగుదేశం పార్టీ. రాజకీయంగా పైకి తీసుకొచ్చింది మన పార్టీయే, తీసుకొచ్చేది కూడా మన పార్టీ. ఓకేనా? డౌట్ వద్దు, దాంట్లో డౌట్ అవసరం లేదు. ప్రధాన కార్యదర్శి అన్న సభకు నమస్కారం. ఇష్యూకి రండి. సభకు నమస్కారం సార్. అయ్యా మీరు గవర అంటే గౌరవం అని చెప్పినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మేము మా గౌర కులస్తులందరి తప్పని మీకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం సార్. ఏంటంటే మా కులం ఈ విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లాలో తప్ప మరి ఎక్కడా లేదు సార్. అయితే ఇది ఇప్పటివరకు కూడా బీసీడీలో ఉందండి. ఇది బీసీడీలోని మేమున్న చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మేము చాలా మైనార్టీ కులం అండి. అందువలన ఈ కులాన్ని తీసుకొచ్చి బీసీఏలో పెట్టడానికి మీ తరపు నుంచి ఏ హామీ ఇస్తారని ఎదురు చూస్తాం. అన్నగారు ఇది నిన్న కూడా మీటింగ్ జరిగినప్పుడు చర్చకు వచ్చింది. నేను చాలా స్పష్టంగా చెప్పా, ఇది బీసీ కమిషన్ చేతుల్లో ఉంటుంది. తప్పనిసరిగా రేపు మన అధికారంలోకి వచ్చిన వెంటనే కొన్ని ప్రతిపాదనలు నాకు ఈ యువగలం పాదయాత్రలో ఉపకులాల వరకు నాకు ఇష్టం జరిగింది. అది తప్పనిసరిగా బీసీ కమిషన్కి నేను తీసుకెళ్తాను. దాని తర్వాత ఈ విధి విధానాలు డిస్కస్ చేసిన తర్వాత దీన్ని టేకప్ చేద్దాం. ఎందుకంటే నేను సైకో జగన్ లాగా ఊరికో హామీ వీధికో హామీ ఇచ్చి వెళ్తే రేపు నేను కూడా పరదాలు కట్టుకుని రావాలి స్వామి. అవునా కాదా? ఇప్పుడు ముఖ్యమంత్రి పరిస్థితి ఎలా ఉందంటే కనీసం తాడేపల్లి కొంప నుంచి బయటకు అడుగుపెట్టే పరిస్థితి లేదు, అది లేదు. అలా నేను వీధికి ఒక హామీ ఇవ్వదలుచుకోలే. చేయగలిగితే చేస్తానంట, చేయలేకపోతే చేయలేనంట. ఒకవేళ నాకు అవగాహన లేదంటే నాకు అవగాహన లేదు, తెలుసుకున్న తర్వాత నేను స్పందిస్తానంట. సో నాకు ఆ క్లారిటీ ఉంది. సో ఇది మీరు చెప్పారు బీసీ కమిషన్ కి మందే కాదు ఇంక ఒక 4-5 ఉపకులాలకు నాకు ఇచ్చినారు ప్రతిపాదనలు. అది తప్పనిసరిగా నేను బీసీ కమిషన్ దగ్గర తీసుకెళ్లి దానిపైన ఎట్లా చేయాలని విల్ టేక్ ఇట్. థ్యాంక్ యూ. సభకు నమస్కారం అండి. ఈరోజు గవర్నర్ల గురించి ప్రత్యేకమైనటువంటి అభిమానంతో మీరు ఇక్కడ సభ ఏర్పాటు చేసినందుకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ నాయకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గౌరీలంటే కేవలం వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగించే కులం. తల్లి పిల్లలతో సహా మొత్తం కుటుంబం అంతా యావదాస్తి కూడా వ్యవసాయ రంగం మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. కానీ ఈరోజు వ్యవసాయం నష్టాల బాటలో నడుస్తుంది తప్పితే దీన్ని లాభాల బాటలో నడిపించి దారేటు కనిపించలేదు. దయచేసి మీరు వచ్చిన తర్వాతైనా ఈవేళ చూడండి, గౌరీలందరూ ఆడవాళ్ళ ముఖం చూస్తే వాళ్ళు ఏ కులం వాళ్ళో ఇట్టే చెప్పొచ్చు. ఎందుకంటే అట్టడుగు వర్గాల వాళ్ళు తెల్లారు లేస్తే భూమి దున్ని మట్టి పిసికి కుటుంబాన్ని పోషించుకునే స్థితిలో ఉన్నటువంటి కుటుంబం ఈ గౌరీ కుటుంబం. వీళ్ళందరూ కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలనేటువంటి సదుద్దేశం మీకు ప్రభుత్వానికి కలిగితే ఆర్థికంగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు 56 కులాలకి చైర్మన్లు పెట్టాడు. ఆయన ఏ చైర్మన్ కూడా ఒక్క రూపాయి కాసు లేదు. నామక
ఎందుకంటే పదవులు పంచాడు ఆయన. అంత తప్పితే ఏ రకమైనటువంటి ఉపయోగం లేదు. అలాగే మనం వచ్చిన తర్వాత కూడా ఈ గౌరీలకి ఒక కమిటీ, ఒక చైర్మన్ వేసి దానికి ఆర్థికంగా పరిపుష్టిగా నిధులు సమకూరిస్తే ఎవరైతే అట్టడుగున వర్గాల వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా చేయూతనిచ్చి పైకి వస్తారనేటువంటి ఆశ మాత్రం మాకందరికీ ఉంది. ఈవేళ గౌరీలందరూ మరి అనకూడదు, మన పక్షాన్నే ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. మీరు చెప్తుంటే పెద్దలు నాకు చెప్తాం కూడా జరిగింది. 2017లో నల్ల బెల్లం పైన నిషేధం ఎత్తేసింది తెలుగుదేశం ప్రభుత్వం. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాం. మాకు పూర్వంలో మా తాతగారు అంటే ఖర్జూర్ నాయుడు గారు, ఖర్జూర్ తాత, డేట్ నాయుడు అంటాను నేను ఇంట్లో. తాతయ్య డబ్బులు ఎలా సంపాదించారు, ఎందుకంటే అప్పటికే ఆయన కొంచెం దాదాపు 200 ఎకరాలు ఊర్లో ఉండేది ఆయనకి. అరే నాకన్నా మీకే బాగా తెలుసు అబ్బా చెరుకు రైతుని, నల్ల బెల్లం అని. ఇంక నేను చెప్పేది ఏముంది, మీకే తెలుసు. ఇంక నన్ను ఇంక సబ్జెక్ట్కి వెళ్ళొచ్చు. ఆ బాబు గారిని అడిగా, చంద్రబాబు నాయుడు గారికి, తాతయ్య ఆనాడు ఎట్లా సంపాదించారు ఏంటి తెలియాలి కదా నాలాంటి వాడు కూడా. అంటే అప్పుడు అన్నారు చెరుకు రైతు నల్ల బెల్లం పైన బాగా సంపాదించారు డబ్బులని ఆనాడు చెప్తాం జరిగింది. సో బాబు గారికి బాగా తెలుసు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు. అందుకే ఎప్పుడన్నా కానీ మీకు తుఫాన్లు వచ్చినా ఏమైనా ఇబ్బంది ఉంటే యుద్ధ ప్రాతిపదికంగా ప్రభుత్వం స్పందించేది. లేదంటే గిట్టుబాటు ధర పంటకు రాకపోతే ప్రభుత్వం స్పందించేది. లేదంటే కొన్ని ఇప్పుడు పసుపు లాంటిది ఏమైనా ఉంటే కొన్ని దళారులు కావాలని కొన్ని కంపెనీలు కావాలని ధరలు తగ్గిస్తే సబ్ కమిటీ వేసి వాళ్ళని కూర్చోబెట్టి మళ్ళీ డబ్బులు ఎక్కువ ఇప్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకునేది. పసుపు రైతులు తీసుకున్నాం, చెరుకు రైతులు తీసుకున్నాం, దాని తర్వాత మన సుబాబు రైతులకి తీసుకున్నాం, పామ్ ఆయిల్ రైతులకి తీసుకున్నాం, అవన్నీ చేస్తాం జరిగింది. కానీ ఎన్నికల ముందల ఈ సైకో జగన్ ఒక హామీ ఇచ్చాడు. ఏమిచ్చాడంటే ప్రతి సంవత్సరం పేపర్ యాడ్ ఇస్తాను, ఏ పంటకి ఎంత గిట్టుబాటు ధర ఇస్తానని కూడా ప్రకటిస్తాం జరిగింది. కానీ ఏమైంది, అది చేయలేదు. రెండోది, ఎప్పుడు లేని విధంగా పెట్టుబడి పెరిగింది, ఇత్తనాల ధర పెరిగింది, పురుగు మందు ధరలు పెరిగినాయి, ఎరువుల ధరలు పెరిగిపోయినాయి, అన్ని పెరిగిపోయింది. కానీ గిట్టుబాటు ధర ఈరోజు మార్కెట్లో వచ్చే పరిస్థితి లేదు. ఇదో ఒక మంచి సంవత్సరం వస్తే కొంచెం డబ్బులు మిగిలే పరిస్థితి. అదే ఒకవేళ అటు ఇటు అయిందంటే లక్షల కొద్ది అప్పుల పాలే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అందుకే మీరు చూస్తే కౌలు రైతుల ఆత్మహత్యలో భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం 2వ స్థానంలో ఉందండి. 2వ స్థానం. ఈరోజు భారతదేశంలోనే రైతులకి ఎక్కువ ఇది అప్పు ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రంలో. 2,50,000 రూపాయలు ఒక్కొక్క రైతు అప్పు ఉందంటే ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. అలాంటి పరిస్థితికి మొత్తం వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేశాడు. మెరుగైన టెక్నాలజీ రావాలి. రెండోది, క్రాప్ డైవర్సిఫికేషన్ కూడా వెళ్ళాలి. మార్కెట్ లింకేజ్ చేయాల్సిన అవసరం ఉంది. పాదయాత్రలో నేను వస్తుంటే పసుపు రైతులు ఎదుర్కొన్న సమస్యల గురించి కూడా నాకు చెప్తాం జరిగింది. పెద్దలు నాకు చెప్పారు, ఇక్కడ బోర్డు ఏర్పాటు చేస్తే బాగుంటుంది, అదేవిధంగా స్పైస్ బోర్డు కూడా ఉంటే బాగుంటుంది, ట్రైబల్ ఏరియాలో కూడా మిరియాలు కానీ అని బాగా పండిస్తున్నారు, అది కూడా చేస్తే బాగుంటుందని చెప్తాం జరిగింది. అలాంటి కార్యక్రమాన్ని టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. మెరుగైన ధర రైతులకు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ. మైక్ ఎక్కడ ఉందమ్మా? అమ్మ చెల్లమ్మ చెప్పమ్మా. సార్ నమస్కారం సార్. నమస్కారం. అలాగే పెద్దలందరికీ కూడా నమస్కారం. నా పేరు లక్ష్మి సార్. నేను బీఎస్సీ కెమిస్ట్రీ చేశాను. కెమిస్ట్రీ చేసి 7 years గ్యాప్ వచ్చింది సార్. గ్యాప్ వచ్చి మొన్న ఏపీ పీజీ సెట్ రాశాను సార్. రాస్తే 34 క్వాలిఫై 35 సార్. కాకపోతే 34 మార్క్స్ వచ్చాయి సార్. వచ్చాయని చెప్పి ఇంకా కాలేజ్కి వెళ్ళి పేమెంట్ సీట్ గురించి అప్రోచ్ అవుదామని కాలేజ్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ సార్ అన్నారు, ఫస్ట్ సెకండ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీకు ప్రియారిటీ ఇస్తామమ్మా అని చెప్పారండి. చెప్పిన తర్వాత అదే సార్ కాల్ చేసి కొత్తగా ఒక నోటిఫికేషన్ మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిందమ్మా, అందులోకి ఒకటి పెట్టారు, ఏపీ పీజీ సెట్ రాయలేని వాళ్ళకి సెకండ్ కౌన్సిలింగ్ ఛాన్స్ ఉందండి సార్. ఏపీ పీజీ సెట్ సెకండ్ కౌన్సిలింగ్ వాళ్ళకే ఛాన్స్ ఉందంటే దగ్గర క్వాలిఫై అవ్వకపోయినా 34 మార్క్స్ వచ్చాయంటే అందులో మీరు కూడా
మిమ్మల్ని కూడా యాడ్ చేస్తారు, సో నువ్వు దానికి అప్లై చేసుకో అని చెప్పారు సార్. సర్టిఫికేట్స్ అప్లోడ్ చేద్దాం కదా అని చెప్పి నేను తీస్తే డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది సార్. వస్తుందని చెప్పి నేను కాల్ సెంటర్కి కాల్ చేసి ఏపీపీజీ సెట్ కాల్ సెంటర్కి కాల్ చేసి అడిగాను సార్. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే పీజీ సెట్ రాయలేని వాళ్ళకి సెకండ్ కౌన్సిలింగ్ ఇస్తున్నారంట సార్. ఇదేంటి పీజీ సెట్ రాయలేని వాళ్ళకి ఏంటి ఇస్తున్నారు ఇదేంటి అని చెప్పి సార్కి నేను అప్రోచ్ అవుతే ఇదేం రూలో నాకు అర్థం కాలేదమ్మా, కొత్తగా వచ్చిందని అంటున్నారు సార్. దాని గురించి అంటే నాకే అర్థం అవట్లేదు తల్లి, దీని మీద ఎట్లా స్పందించాలో. అందుకని ఇంకా అది కూడా జూన్లో అయింది సార్ ఎగ్జామ్. ఇప్పటికీ కౌన్సిలింగ్ అవుతుంది సార్, ఇప్పటికీ కౌన్సిలింగ్ అవుతుంది. మాకు పోనీ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత పేమెంట్ సీట్ ఉందా లేదా, లేకపోతే మేము ఏదైనా జాబ్కి అప్లై చేసుకుందామంటే అది అవ్వలేదు, కొత్తగా నోటిఫికేషన్ రాలేదు, దాని గురించి మధ్యలో ఉండిపోయింది సార్. అలాగా పోనీ బయటకి ఎక్కడికన్నా వెళ్దామంటే ఇప్పటికే కంపెనీలో టార్చర్లు ఎక్కువైపోయి జాబుల నుంచి ఎలా తీసేద్దామా అని చూస్తున్నారు సార్. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళడానికి అవ్వట్లేదు. అదే ఫ్యూచర్ లో మన ప్రభుత్వం వస్తే దాని గురించి మీరు ఎలా స్పందిస్తారని నేను అడుగుతున్నాను సార్. మంచి ప్రశ్న. ఇది చాలా వింత పరిస్థితి తల్లి. అనుభవం లేని వ్యక్తి, అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రి అవుతే ఇలాంటి పరిస్థితి. ఒక్క ఛాన్స్ అని అడిగి ఒక వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తే ఈ పరిస్థితి వస్తుంది తల్లి. ఎన్నికల ముందర ఏం చెప్పాడు తల్లి? ట్వీట్ ఇప్పుడు కూడా ఉంది తల్లి. ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానని హామీ ఇచ్చాడు. అవునా కదా తల్లి? ఇచ్చాడా? ఇప్పుడు డిఎస్సి ఇచ్చాడా? కుర్రోళ్ళు అడుగుతున్నా, ఇచ్చాడా? ఒక్కటని ఇచ్చాడా? ప్రతి సంవత్సరం కాదు కదా, 5 సంవత్సరాలు ఒక్కటి కూడా ఇవ్వలా. రెండో చెప్తా తల్లి, విచిత్రం ఏంటంటే 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు, అది చేయలేదు. 6,500 కానిస్టేబుల్ పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తున్నాడు, అది చేయలే. ఇంకా మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు కూడా గోవిందా గోవిందా. ఇది ఈరోజు నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్య. అందుకే అమ్మా మనం చాలా స్పష్టంగా చెప్పాం, ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా యువగలం పేరుతో నేను తీసుకుంటా. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేతుల్లో మోసపోయింది యువత. అమ్మా ఒక్క ఉదాహరణ చెప్తా. అనంతపూర్ జిల్లా ఎలా ఉంటుందో మీ అందరికి బాగా తెలుసు, గూగుల్లో కొడితే తెలుస్తుంది. అంతా రాళ్ళు రప్పలే ఉంటాయి అక్కడ, కనీసం తాగేదానికి నీరు ఉండదు. అలాంటి ప్రాంతానికి ఒక కారు తయారీ సంస్థని తీసుకొచ్చి అక్కడ వేలాది మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. దానికి ఉదాహరణ, నేను పాదయాత్ర చేస్తున్నా అక్కడ పెనుగొండ కియా ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి సెల్ఫీ దిగుదామని హైవే మీద మొత్తం నడిచా, ఒక రోజంతా నడిచా. అక్కడ ఒక చెల్లమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. వచ్చి ఆమె ఏం చెప్పిందంటే, కియా అనుబంధ సంస్థలో పనిచేస్తున్నానన్నా, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్ అమౌంట్, 30 నుంచి 40 వేల రూపాయల మధ్యన నెలకి నాకు జీతం వస్తుందన్నా అని గర్వంగా చెప్పింది. అప్పుడు ఆమెను అడిగా, ఈ కంపెనీలో చేరే ముందర ఏం చేసేవారు? ఇల్లు చూసుకునేవాడినన్నా నేను. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇల్లంతా నేనే నడిపిస్తున్నానన్నా నేను, నాదే హవా అన్నా నేను చెప్పి, చంద్రబాబు నాయుడు గారికి ఇది ఈ విషయం ఒక్కటి చెప్పండి అన్నా అని నాకు చెప్పింది చెల్లెమ్మ. పరిశ్రమలు తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకొచ్చి లోకల్స్కే ఉద్యోగాలు కూడా కల్పించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. అదేవిధంగా పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ కాదు, నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ని పెద్ద ఎత్తున తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది తల్లి. ఈ విషయం చాలా వింతగా ఉంది. నన్ను అదేమ్మా, నన్ను తర్వాత మీటింగ్ అయిన తర్వాత పాదయాత్ర కలుస్తున్నా, కొంచెం డీటెయిల్ గా రాసి అమ్మా డీటెయిల్స్, దానిపైన ఎట్ట టేకప్ చేయాలి నేను చేస్తాను. నాకు అర్థం అవ్వలేదు ఏంటి బాబు ఇది అంటే. ఇక్కడ అర్థమైంది ఎవరికన్నా, నాకు అర్థం అవ్వాల. క్వాలిఫికేషన్ లేని వాళ్ళకి కౌన్సిలింగ్, రాయని వాళ్ళకి కౌన్సిలింగ్ అంటారు, నాకు అర్థం అట్లా. అదే సైకో పాలన వస్తే ఇదే తలకాయ నొప్పి తల్లి. ఉంది లేనట్లు ఏంది ఉంది అంతా గజిబిజిగా ఉంటుంది. ఆ వివరాలు నేను తీసుకుంటాను. ఎవరు బాబా పాపనా? ఇట్రా ఒక్క నిమిషం.
మాడతావా? అరే ఆగాక నెక్స్ట్ క్వశ్చన్. వేదికను అలంకరించిన సభకు నమస్కారం. సభకు నమస్కారం. లోకేష్ సార్ గారికి, మిగతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కరిస్తూ, సార్ గవర్నర్ల గురించి మీరు చాలా గొప్పగా చెప్పారు, గౌరవంగా చెప్పారు సార్. కానీ గడిచిన ఈ 5 సంవత్సరాల్లో ప్రస్తుతం ఉన్న ఈ 5 సంవత్సరాల్లో రెండు ఇన్సిడెంట్లు మా యలమంచిలి నియోజకవర్గానికి సంబంధించి జరిగాయి సార్. ఎంత దారుణం అంటే గవర్ జాతీయులందరూ సూసైడ్ చేసుకుని చచ్చిపోయేంత పరిస్థితికి వచ్చింది ఇక్కడ. ఎందుకంటే మా పక్కనే మునగపాక కాన్స్టిట్యున్సీకి సంబంధించి అరబ్బపాలెం అనే గ్రామంలో శంకర్ అనే ఒక వ్యక్తి గవర్ జాతీయుడే సార్. గవర్నమెంట్ మారితే పథకాలు మారుతాయి, కానీ పథకాలు తీసుకునే జనాలు మారని మీకు అందరికీ తెలుసు కదా సార్. అయితే గడప గడపకు అనే ప్రోగ్రాంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా రమణమూర్తిరాజు గారు వెళ్ళినప్పుడు ఆ ఊరికి అక్కడ విద్యా దీవెన, వస్త్ర దీవెన అనేది తనకు వర్తించినప్పటికీ రాకపోవడం వల్ల ప్రశ్నించినందుకు లాగిపెట్టి దవడమైన కొట్టిన పరిస్థితి ఉంది సార్. పోనీ తన కొట్టడంటే సరిపోయింది, వాళ్ళ పియ్యలు కూడా వెంటబడి కొట్టారు సార్ గవర్నర్ని, శంకర్ని. అది అరబ్బపాలెం అనే ఊర్లో జరిగింది సార్. అదేవిధంగా మరొక గ్రామంలో ఏ పరిస్థితి లేనప్పుడు ముందుకు వచ్చిన నామినేషన్ వేసిన పాపానికి ఆ గ్రామస్తులందరూ కలిపి 90% ఒక నెల రోజులు ఆ కుటుంబంతో ఎవరితో మాట్లాడకుండా వెలేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు రేపు మన గవర్నమెంట్ వస్తే మీరైతే ఏ యాక్షన్ తీసుకుంటారో కొద్దిగా అడుగుతున్నాను సార్. అయ్యగారు, మొదటిగా మిమ్మల్ని అడుగుతున్నా, అమర్నాథ్ గౌడ్ లా కానివ్వండి, లేని శంకర్ లాంటి ఘటన ఏనాడైనా తెలుగుదేశం హయాంలో జరిగిందా? ఒక్క ఘటన మీరు చెప్పగలుగుతారా? అడుగుతున్నా, ఒక్క ఘటన, కుర్రోళ్ళు అడుగుతున్నా, ఒక్క ఘటన చెప్పగలుగుతారని లేదు. ఎప్పుడు దాడి జరగదు. ఎందుకంటే తెలుగుదేశం హయాంలో ఎవరన్నా బీసీ సోదరులపైన దాడి చేయాలంటే ఉచ్చబడేది అలాంటి పరిస్థితి. కానీ ఈ ప్రభుత్వం ఏకపక్షంగా వివరిస్తుంది. ఇప్పుడు విద్యా దీవెన, వసతి దీవెన అనేది సరైన కార్యక్రమం కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, డబ్బులు ఇప్పుడు తల్లిదండ్రులు బిడ్డలు జాయింట్ అకౌంట్ పెట్టుకోవాలంట, ఆ అకౌంట్లో డబ్బులు వేస్తారంట. ఎందుకండి గోల? గతంలో ఎట్లుండేదమ్మా, డైరెక్ట్ గా ప్రభుత్వం కాలేజ్ అకౌంట్లో డబ్బులు వేసేది, మీరు మీ పిల్లల్ని చదివించడానికి పంపించేవారు, ఇబ్బంది ఉండేది కాదు. మార్క్ లిస్ట్ రావాలన్నా ఇబ్బంది ఉండేది కాదు, లేదంటే హాల్ టికెట్ రావాలన్నా ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఏకంగా హాల్ టికెట్ కావాలన్నా డబ్బులు కట్టాలి, మార్క్ లిస్ట్ కావాలన్నా డబ్బులు కట్టాలి. పిల్లలు బాగా చదివి బయటకు వచ్చే టైంకి ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోతే ఆ బకాయిలు చెల్లించే భారం మొత్తం మీ నెత్తి మీద పడుతుంది. మదనపల్లి నియోజకవర్గంలో ఇట్లానే పాదయాత్ర చేస్తుంటే ఆర్టీసీ బస్ నుంచి ఒక తండ్రి, లోకేష్ గారు మిమ్మల్ని కలవాలన్నాడు, పరిగెత్తుకుంటూ దిగి ఆయన అప్పుడు నాకు చెప్పింది, మా బిడ్డ బాగా చదువుకుంది కానీ ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు, 1,80,000 రూపాయలు అప్పు చేసి డబ్బులు కట్టి మార్క్ లిస్ట్ నేను తిరిగి వెనక్కి తీసుకున్నాను. చూడండి పరిస్థితి. సో అందుకే రేపు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఫీ రీయింబర్స్మెంట్ అనే కార్యక్రమం డైరెక్ట్ గా కాలేజీలో వేస్తాం. తల్లిదండ్రులు హాయిగా మీ బిడ్డలు చదివించే బాధ్యత తీసుకోండి. మిమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టాం, కొత్త అకౌంట్లు అడగాం, ఈ గోల మీకు ఎందుకు? హాయిగా బిడ్డల్ని చదివించండి, డైరెక్ట్ గా డబ్బులు వేసే బాధ్యత మేము తీసుకుంటాం. మొదటిది. రెండోది, నామినేషనే కాదు స్వామి అన్నా, కూర్చోండి. నామినేషనే కాదు, ఇప్పుడు మీరు వెళ్ళి ఒక వాట్సాప్ పోస్ట్ పెట్టండి, ఎమ్మెల్యే గారిని ఉతికి ఆరేశాడు లోకేష్, ఎమ్మెల్యే పని అయిపోయింది, 3 నెలల్లో గోవిందా గోవిందా అనేది పెట్టండి. ఒక 10 మందికి పొద్దున కల్లా కానిస్టేబుల్ ఇంటి ముందలు ఉంటాడు. ఎందుకంటే ఎమ్మెల్యేలకి ఇంకేం పనిపాట లేదండి, వాళ్ళకి ఏం పనిపాటలే. ప్రభుత్వం నుంచి ₹1 రాలేదు, అభివృద్ధి చేసే పరిస్థితులు లేరు, గ్రామాలకు వెళ్తే మీరే తరుపుకునే పరిస్థితి వచ్చింది. ఇంకా వాళ్ళు చేసేది వాట్సాప్ లో ఎవడు పోస్ట్ పెట్టాడు, ఎవడు మెసేజ్ పెట్టాడు, ఫేస్బుక్ లో ఎవడు పోస్ట్ పెట్టాడు, ట్విట్టర్ లో ఎవడు ట్వీట్ పెట్టాడు. వాళ్ళని ఇంక పోలీస్ సోదరులను వేధించి పోలీస్ సోదరులు ఇంటి ముందు పంపిస్తారు. పోలీస్ సోదరులు గంజాయి సప్లై చేసిన పట్టుకునే పరిస్థితులు లేరు.
మానభంగం చేసుకునే వాళ్ళు మానభంగం చేసిన వాళ్ళు పట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది. సో పోలీస్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి మన పైన దోలేస్తున్నారు. అన్నా 3 నెలలు ఓపిక పట్టు. 3 నెలలు ఉందా? అలవాటైపోయింది 3 నెలలు అని. 3 నెలలు ఉందా? డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఒక 3.5 నెలలు. 3 నెలలు వేసుకోండి. కోడ్ వచ్చేస్తుంది కదా ఈ లోపల. 3 నెలలు ఓపిక పెట్టండి. 3 నెలలు ఓపిక పెట్టండి. మన ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఎవరన్నా బీసీల వైపు అసభ్యంగా చూడాలన్నా ప్రవర్తించాలనుకున్నా తోలు వల్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. థ్యాంక్ యూ. గౌరవనీయులు మా యువనేత గారికి కృతజ్ఞతలు. నా పేరు ఆడార్ నాయుడు అండి. ముఖ్యంగా ఇక్కడ బీసీ సోదరులతో పాటు గౌరవ సోదరుల కన్నా చాలా పెద్ద మాకు జరుగుతున్న అన్యాయం ఏంటంటే, విద్యారంగంగా ఈ మారుమూల గ్రామంలో వ్యవసాయ రంగంగా చూసుకొని పోయే గ్రామాలతో పాటు చదువు ప్రకారంగా పెద్ద ఎత్తు చదువులు చదవలేని మాలాంటి ఎంతో మంది యువకులు ఉన్నారు. వారు డిగ్రీలు, పీజీలు చేయలేని సిచ్యువేషన్లో ఐటీఐ, ఇండస్ట్రియల్ ట్రేడింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఏదో పొంది వాళ్ళ ఇంటి దగ్గర స్వతహాగా దాచుకున్న డబ్బులతో ఒక వ్యాపారం పెట్టుకుని నడుపుకుందాం అనే సిచ్యువేషన్లో ఉన్నాం సార్. కాకపోతే గాజువాకలో న్యూ ఐటీఐ, వైజాగ్ కంచరపాలెంలో ఓల్డ్ ఐటీఐ ఉంది సార్. కాకపోతే అక్కడ బీసీడీ గవరా అనేసి ఒక వ్యవస్థగా పక్కన పెట్టేసి కౌన్సిలింగ్ లో 96వ స్థానాన్ని అక్కడ కల్పించి 4% మాత్రమే అక్కడ కౌన్సిలింగ్ లో అవకాశం వస్తుంది సార్. అంటే 100లో 6% మాత్రమే అవకాశం కలుగుతుంది సార్. మిగతా ఎంతో మంది మాలాంటి వెనకబడిన పేద విద్యార్థులు కానివ్వండి, మారుమూల గ్రామం నుంచి మేము వెళ్ళి చదువుకుందన్న అవకాశం లేకుండా పోతుంది సార్. ప్రైవేట్ రంగంగా చదువుదామంటే లక్షల్లో బాగుతున్నారు సార్. ఒక ఐటీఐ చదువుకుందాం అన్నా సరే. సో ఆ సిచ్యువేషన్ లో మా అనకాపల్లి జిల్లాకి, మా యావత నవ యువతకి మొత్తం మీరు మీ స్ఫూర్తితో మాకు ఒక ఐటీఐ కొత్త నిర్మాణాన్ని మీ అధికారం రాగలని మాకు కలిగిస్తారని కోరుతున్నాం సార్. మంచి సలహా ఇచ్చావు తమ్ముడు. తప్పనిసరిగా నిరుద్యోగులకి స్కిల్ అప్గ్రేడేషన్ చేస్తేనే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఐటీఐ మంచి సలహా ఇచ్చి నేను రాసుకున్నా. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మనం శాంక్షన్ చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. నంబర్ 1. రెండోది, పీజీ ఫీ రీంబర్స్మెంట్ ఈ ప్రభుత్వం రద్దు చేసిందండి. పీజీ ఫీ రీంబర్స్మెంట్ రద్దు చేసింది. విదేశీ విద్య కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది. సో పై చదువులు చదువుకోకూడదా మనం? ఎంత అన్యాయమో చూడండి. అసలు ఇలాంటి ఆలోచనలు ఈ ముఖ్యమంత్రికి ఎట్లా వస్తుందో నాకు అర్థం అవుతుంది. ఆయనకు ఒక చిన్న జబ్బు ఉందంటమ్మా. చెప్పమంటారా జబ్బు? అందరు నవ్వుతున్నారు. రాత్రి ఆత్మలతో మాట్లాడే జబ్బమ్మ అది. రాత్రి ఆత్మలతో మాట్లాడతాడంట. రాత్రి అది ఒక ఆత్మ చెప్తుంది పీజీ ఫీ రీంబర్స్మెంట్ రద్దు చేయండి అని. ఈయన పొద్దున్నేసి రద్దు అంటాడు. అసలు ఎవరితో చర్చించాడు, అధికారులతో మాట్లాడాడు, మంత్రితో సంప్రదింపులు చేయరు, డైరెక్ట్ గా రద్దు అంటాడు. ఇప్పుడు బాబు గారు ముఖ్యమంత్రిగా మొదటిసారి కాదు, 3వ మొన్న అయింది. ఆయన ఎప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలంటే 10 మందితో మాట్లాడతారు. ఒక ప్రెస్ మీట్ పెట్టాలంటే మాకు ఫోన్ చేసి ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటున్నా, మీ అభిప్రాయం ఏంటని అడుగుతారు. కానీ ఈయనకి ఈ ఆత్మలతో మాట్లాడే అలవాటయ్యి ఆత్మలతో చర్చించి ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల నిరుద్యోగ యువకులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో నో డౌట్ మీకు అండగా నిలబడతాం. తప్పనిసరిగా ఆపేసిన పీజీ ఫ్రీ రీయింబర్స్మెంట్, విదేశీ విద్య కూడా తిరిగి అమలు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. పిల్లల్ని మంచిగా చదివిస్తమే కాదు, మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. బాబు గారి లక్ష్యం ఒకటే, పరిపాలన సౌలభ్యం కోసం రాజధాని ఒకే దిక్కడ ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అమ్మా, కియా మోటార్స్ అమరావతికి రాలా, ఫార్మా కంపెనీలు అమరావతికి రాలా, ఐటీ కంపెనీలు అమరావతికి రాలా. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. చేపల చెరువులు అమరావతికి రాలా, ఫిష్ ఫీడ్ సీడ్ కంపెనీలు అమరావతికి రాలా. వాస్తవంగా చెప్పాలంటే అమరావతికి ఒక్క కంపెనీ కూడా రాలా. రాజధాని అనే పేరు తప్ప ఒక్క పరిశ్రమ కూడా అమరావతికి రాలా. నేను మంత్రిగా ఉన్నప్పుడు బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు, సెల్ ఫోన్ తయారు చేసే కంపెనీలు, టీవీలు తయారు చేసే కంపెనీలు చిత్తూరు జిల్లా, కార్లు తయారు చేసే కంపెనీలు అనంతపూర్, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకి ఐటీ, ఫార్మా,
దాని అనుబంధ రంగాల్ని పెద్ద ఎత్తున మనం ప్రోత్సహించాలని ఆనాడు బాబు గారు చెప్పారు. అందుకే ఐటీ కంపెనీలు ఆనాడు పెద్ద ఎత్తున మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ కంపెనీలన్నీ పారిపోయే పరిస్థితి వచ్చినాయి. ఆనాడు బాబు గారు తీసుకొచ్చిన పరిశ్రమలు తప్ప గత 4 సంవత్సరాలు 9 నెలలుగా ఒక్క పరిశ్రమ చెప్పుకునే స్థాయి ఒక్క పరిశ్రమ ఆంధ్ర రాష్ట్రంగా వచ్చిందా? తమ్ముళ్ళు అడుగుతున్నా, వచ్చిందా? కోడిగుడ్డ, లేదంటే ఉల్లిగడ్డనా, బంగాళదుంపనా? ఈరోజు పాపం కూరగాయలు అమ్మే దుకాణంకి వెళ్ళా, చూసి బంగాళదుంప అంటున్నాడు. లేదబ్బా ఇది ఉల్లిగడ్డ అంటున్నాడు ముఖ్యమంత్రి అని అన్నా. లేదు సార్ ఇది బంగాళదుంప అంటాడు. లేదబ్బా ముఖ్యమంత్రి గారు ఇది ఉల్లిగడ్డ అంటున్నాడు అని చెప్పిన. ఉల్లిగడ్డకి బంగాళదుంపకి తేడా తెలియనాడు ముఖ్యమంత్రి. అదే ఇంకా వ్యవసాయం ఎలా ఉంటుంది స్వామి? వ్యవసాయం ఎలా ఉంటుంది చెప్పండి? ఉల్లిగడ్డకి బంగాళదుంపకి తేడా తెలియదు. ఇంకేం చెప్పాలా? కోడిగుడ్డు కాదులే, కోడి కత్తి స్టోరీ ఉందిలే, మళ్ళీ మాడదాం ఎన్ని. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ అన్న. ఈరోజు సుదీర్ఘంగా గౌరవ సోదరులు ఎదుర్కొంటున్నాం సమస్యల గురించి మనం చర్చించుకున్నాం. ప్రధానంగా మీరు అడిగింది బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చితే బాగుంటుందని పెద్దలు కోరారు. అది తప్పనిసరిగా బీసీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి దానిపైన మనం ఒక యాక్షన్ ప్లాన్ నిర్వహిస్తామని ఈ సభాముఖం తెలుపుతున్నా. రెండో విషయం, దామాషా ప్రకారం మన కార్పొరేషన్ కి నిధులు కేటాయించి నిరుద్యోగ యువకులకి స్వయం ఉపాధి కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు అన్నారు కదా కార్పొరేషన్, ఎవరన్నారు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఎందుకో నేను చెప్తా. వాళ్ళ పార్టీ నుంచి ఒకరికి చైర్మన్ పదవి ఇస్తాడు, ఆయన నీట్ గా బోర్డు పెట్టుకుంటారు, ఎర్ర కలర్ బోర్డు, పలానా కార్పొరేషన్ చైర్మన్ అని సైరన్ పెట్టుకుంటాడు. కుయ్యి 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 అని ఊరు నుంచి బయలుదేరుతారు. అందరూ అనుకుంటా బా తోపురా మనోడు అనుకుంటారు. అమరావతికి వెళ్తే బొమ్మలేదు తల్లి, ఆఫీస్ లేదు తల్లి, వాళ్ళకి కుర్చీ లేదు, టేబుల్ లేదు. టోల్ గేట్లో కూడా నువ్వు టోల్ గట్టి వెళ్ళరా స్వామి అని చెప్తున్నారు వాళ్ళు. అలా ఉంది వాళ్ళ పరిస్థితి. అంటే విధి విధానాలు లేవు, నిధులు లేవు, గాలికి వదిలేశారు ఆ కార్పొరేషన్. అట్లా కాదు, కార్పొరేషన్ బలోపేతం చేస్తాం, నిధులు కేటాయిస్తాం, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. అన్నా ఇంకా బీసీ సోదరులపైన దాడులు అనేది 3 నెలలు ఓపిక పెట్టండి. అసలు మన వైపు ఎవరన్నా చూడాలంటే భయపడే విధంగా చట్టం తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. మన ప్రాంతానికి ఐటీఐ తీసుకొస్తే బాగుంటుందని కోరాడు తమ్ముడు. తప్పనిసరిగా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చినట్టే తీసుకొస్తామని నేను హామీ ఇస్తున్నా. రికార్డ్ చేయి, పెట్టుకో, చేయకపోతే తర్వాత నన్ను నిలదీసే హక్కు నీ కల్పిస్తానని మీ అందరు తెలుపుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గౌరవ సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఎట్రండి సార్, మాట్లాడు సార్. ఒక్క నిమిషం కూర్చోండి. ఒక్క నిమిషం ఇది కీలక. ఒక్క నిమిషం మైక్ ఇవ్వండి, ఇంపార్టెంట్ ఇష్యూ. ఒక్క నిమిషం ఇస్తాను స్వామి, ఒక్క నిమిషం. సార్ అయ్యగారు ఒక్క నిమిషం. సభా వేదిక అందరికీ నమస్కారం. అవునా అలా నేను చేయలేదు తాతయ్య, ఓపిక పట్టాలి. విద్యార్థులందరూ ఈ వేళ గంజాయికి అలవాటు పడిపోయి గంజాయి హెడ్ క్వార్టర్ గా తయారైపోయిన ఆంధ్రప్రదేశ్ ని మీరు అభివృద్ధిని పూర్తి యాక్షన్ తీసుకొని దాన్ని పూర్తిగా నిర్మూలన చేస్తారని కోరుతున్నాం. ఏమా గంజాయి ఊరూరు వస్తుందా? చిన్న గ్రామాల్లో గంజాయి వచ్చేసిందా? బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా గంజాయి ఇట్లా వచ్చేదా? ఈ రోజు వైకాపా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత బాబే గంజాయి పండిస్తున్నాడు. ఆ అనంత బాబే గంజాయిని ప్రాసెసింగ్, ప్యాకింగ్, డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాడు. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందల బొక్కలో వేసేది ఆ యదవనని ఈ సభాముఖం నేను తెలుపుతున్నా. రెండో విషయం, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరన్నా గంజాయి వేయాలన్నా భయపడే విధంగా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఆనాడు బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డ్రోన్లు పంపించి గంజాయి ఎక్కడుందో తెలుసుకుని స్పెషల్ పోలీస్ పార్టీని పంపించి గంజాయిని మొత్తం ధ్వంసం చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు వీలే ఒక్క నిమిషం స్వామి శరణం. ఇప్పుడు వీలే గంజాయి మొక్కల్ని పెంచుతున్నారు, వీలే సప్లై చేస్తారు, డిస్ట్రిబ్యూషన్ వీలే, మొత్తం వీలే. అందుకే పోలీస్ సోదరులు మాట్లాడాలన్నా భయపడే పరిస్థితి ఈరోజు వచ్చింది.
ఇవన్నిటికీ ఒకే ఒక్కడున్నాడు. అతని పేరు అనంతబాబు. మెక్సికోలో ఒకడు ఉండేవాడు, ఈ మొత్తం డ్రగ్స్ అంతా చేశాడు. పావులో ఎస్కోబార్ అని. అక్కడ మెక్సికోలో ఎట్లయితే చేశాడో మన ప్రాంతంలో గంజాయి మొత్తం నడిపించే ఒకే ఒక వ్యక్తి అనంతబాబు. ఈరోజు భారతదేశంలో ఎక్కడ కానీ గంజాయి దొరికితే ఎక్కడి నుంచి వచ్చిందా తెలుసా? ఆంధ్రప్రదేశ్. ఆంధ్ర రాష్ట్రంలో ఇంకేం తయారవట్లే, గంజాయి తప్ప ఏం పండట్ల, గంజాయి తప్ప. ఇది పరిస్థితి. సో తప్పనిసరిగా గంజాయి పైన యుద్ధం ప్రకటిస్తాం. మన పిల్లల్ని గంజాయి మొత్తం నుంచి బయటికి తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటాం. ఓకే తాతయ్య రండి, నాతో మాట్లాడండి.